ఒక్కో పథకానికి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఫలితంగా బీసీలకు దక్కాల్సిన లబ్ది దక్కడం లేదు. వైఎస్ ఆశయాలకు అనుగుణంగా ఆయన లక్ష్యాలను సాధించే దిశగా నడిచేవారిని ఆదరించాలని బీసీలు నిర్ణయించుకున్నారు. మొన్నటి ఉప ఎన్నికల్లో బీసీలు తీసుకున్న ఆ నిర్ణయమే కాంగ్రెస్, టీడీపీలకు షాక్ ఇచ్చింది. రెండు ప్రధాన పార్టీలను తిరస్కరించిన బీసీలు వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకే పట్టం కట్టి తమ అభిప్రాయాన్ని చాటుకున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం గాని, ఆరోగ్యశ్రీ పథకం కాని ప్రధానంగా లబ్ది పొందేది బీసీలే. ఆ పథకాలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుంటే చంద్రబాబు ఏం చేశారనే ప్రశ్న వస్తోంది. ఇన్నాళ్లు ఎందుకు మౌనం వహించారనే దానికి బాబు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పథకం ద్వారా చాలా నాసిరకం వస్తువులు ఇచ్చి దాన్ని బీసీలకు సంబంధించిన పెద్ద ఉద్ధరణగా ప్రచారం చేసుకున్నారు. నిన్నటి ఉప ఎన్నికల ఫలితాలే 2014 ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ భయానికే చంద్రబాబు బీసీలను బుట్టలో వేసుకోవడానికి హామీలపై హామీలను ఎరగా వేస్తున్నారంటున్నారు. అయితే చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవడానికి బీసీ వర్గాలు సిద్దంగా లేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలంటున్నారు. లక్ష్యం ప్రదర్శించారని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. వైఎస్ సీఎం అయ్యాక ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ది పొందిన వారిలో అత్యధికులు బీసీలే. వైఎస్ హయాంలో మొత్తం 45 లక్షల ఇళ్లు పూర్తి కాగా మరో 15 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. పూర్తయిన 45 లక్షల ఇళ్లలో దాదాపు 20 లక్షల ఇళ్లు బీసీలకు కేటాయించినవే. నిర్మాణంలో ఉన్న ఇళ్లలో సైతం 5 లక్షల ఇళ్లు బీసీలవే. కానీ చంద్రబాబు హయాంలో బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణంలో బీసీ లబ్దిదారుల సంఖ్య స్వల్పం. పార్టీ నేతలు, వారి వద్ద పలుకుబడి ఉన్నవారికే ఇళ్లు దక్కాయి. బీసీలకు న్యాయం చేసింది వైఎస్ఏ అని, భవిష్యత్తులో వారికి న్యాయం చేయగలిగేది ఒక్క వైఎస్సార్ కాంగ్రెసే అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే నీ హయాంలో చేసిన తప్పును సరిదిద్దుకోవాలన్నా కిరణ్ కుమార్ రెడ్డి చేసిన తప్పుల్ని కూడా నువ్వు ఎందుకు సమర్థిస్తున్నావు అడుగుతున్నా నేను. కిరణ్ కుమార్ రెడ్డి అదేవిధంగా నీలాగే బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నా నిలదీయకుండా ఆ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నీకెందుకు వచ్చిందని మేము అడుగుతా ఉన్నాం. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను అటు సీమాంధ్రలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఎవరూ నమ్మరని టీఆర్ఎస్ నాయకులు రాజయ్య అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోలేదు. ఇంతకుముందు చెప్పినట్టు టూటూ మంత్రం లెక్క ఆదరణ, చైతన్యము, ముందడుగు, రోషిని అని అన్ని వర్గాలను ఆదుకుంటా అని చెప్పేసి ఆ రోజు పెట్టి దేనికి కూడా బడ్జెట్ లో కేటాయింపులు లేక మరి ఆనాడు ఆ మంత్రంతో మరి 2004లో ఓడిపోవడం జరిగింది. ఈ రోజు మళ్ళీ ఒక కొత్త వేషం వేసుకొచ్చి నేను బీసీలకు 100 సీట్లు ఇస్తా, ఓడిపోయిన గెలిచే వాళ్ళకి సీట్లు ఇస్తా, గెలవనులకు నామినేటెడ్ పదవులు ఇస్తా, 10,000 కోట్లు ఇస్తా అంటే ఇప్పుడు ప్రజలు ఎవ్వరు కూడా నమ్మలేని పరిస్థితి ఉన్నది.